దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు సభకు హాజరు కావాలని ఈటెల పిలుపునిచ్చారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యటనలో భాగంగా సుమారు 7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని, రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈటెల రాజేందర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రధాని పాల్గొనబోయే సభను జనాగ్రహ సభగా పేరు పెట్టడం జరిగిందని అన్నారు. ప్రాబల్యం కలిగినటువంటి వ్యక్తులందరినీ మనం ఈరోజు ఈ యొక్క సమావేశంలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో 4,000 కొత్త అపార్ట్మెంట్ వస్తున్నాయి. ఇప్పటికే నాకు తెలిసి వేల సంఖ్యలో ఇంటీరియర్ పోవాలంటే కార్లు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, 90% కార్లు రాసుకుంటున్నారు. ఇది మన పార్లమెంట్ జరుగుతుంది. మోడీ గారి కార్యక్రమం మన పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి ఇవాళ నేనే స్వయంగా ఈ రోజు అన్ని డివిజన్లు పోవాలి, అందరితో మాట్లాడుకోవాలి. దాదాపు ఆ గ్రౌండ్ మోడీ గారి సభలు ఎంతమంది మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్ ఇవన్నీ ఆ కంటోన్మెంట్ దాన్ని ఆనుకుంటే చుట్టంతా మనమే ఉంటుంది. కాబట్టి ఏ నియోజకవర్గం కూడా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఆసనం లేదు. కాబట్టి డెఫినెట్గా నేను కోరుకుంటున్నా, నేనే స్వయంగా మన గురించి కాళ్ళు కొట్టించి వస్తాము. మోడీ గారి మీటింగ్లో విజయవంతం చేయాలని చెప్పి అన్ని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలక మండలాలు గేటెడ్ కమ్యూనిటీకి అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మొదటిసారి హైదరాబాద్ రావడంతో మన పెద్ద ఎత్తున మొబిలైజేషన్. మరి అదేవిధంగా మాజీ అధ్యక్షులు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి విక్రమ్ రెడ్డి ఈ నెల 10న తెలంగాణ రాష్ట్రానికి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో జన ఆగ్రహ సభ ఏదైతే నిర్వహిస్తున్నామో ఉన్నాం కాబట్టి మాకు అంత కలిస్తే 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఎక్కువ లేదు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఈ సభలో మల్కాయిరి ప్రజానికం పాల్గొని విజయవంతం చేయడానికి తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పేరెంట్ గ్రౌండ్స్కి వస్తున్నారు. వారు ఈ రాష్ట్రానికి 7,000 కోట్ల పైచులకు నిధులిచ్చి రైల్వేల పరంగా కావచ్చు, నేషనల్ హైవేస్ పరంగా కావచ్చు, విశ్వవిద్యాలయాల పరంగా కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో 7,000 కోట్ల రూపాయల నిధులిచ్చి వాటి జాతికి అంకితం చేసేటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు లక్షలాది మంది తరలి వచ్చి వారిని గొప్పగా ఆశీర్వదించి మోడీ గారు ఆప్ ఆగే బడో హమ్ తుమారా సాత్ హై అనేటువంటి పద్ధతుల్లో వారు చూపించిన తెగువ, కురిపించిన ప్రేమకు ముగ్ధులైన మోడీ గారు అరే తెలంగాణ మే బహుత్ అచ్చా ఆశీర్వాద్ మిలా అని చెప్పి బయట రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేశారు. మళ్ళీ దాని తర్వాత మొట్టమొదటి సమావేశానికి వస్తూ ఉన్నారు కాబట్టి అంతకంటే రెట్టింపు పద్ధతిలో ఒక 15-20 వేల మందిని తరలించడానికి మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో బుద్ధి శ్రీనివాస్ గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు, దీనికి ఇన్ఛార్జ్ అయినటువంటి అంజన్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు ఈ వారం రోజుల పాటు ఇదే అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి, ప్రతి బస్తీకి, ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళ కమిటీలకు లెటర్లు రాసి మేమే స్వయంగా మోడీ గారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మల్కాయిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ, అదేవిధంగా మీ ద్వారా హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, లక్షలాదిగా తరలి వచ్చి ఇవాళ మోడీ గారు ఏ అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో
వారికి అండగా ఉండాలని, వారికి స్ఫూర్తినివ్వడం పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ఉన్నటువంటి మా కార్యకర్తలని, అదేవిధంగా మా వెల్విషర్స్తో మేము ఇంటరాక్ట్ అయ్యి ఈ మొబిలైజేషన్ సంబంధించిన కార్యక్రమం, దీన్ని విజయవంతం చేసే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ గుళ్ళపోచంపల్లి, మేడ్చల్, అదేవిధంగా తూమ్కుంట, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, కీసర